వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలిపాటి. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నారా భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు పెడుతున్నా, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. ఇంకా మన నియోజకవర్గంలో ఒక లేడీ సింగం ఉంది. ఎవరు? మాధవిరెడ్డి గారు. కరెక్ట్గా 9 నెలల ముందలు వచ్చారు. 6 కష్టపడ్డారు, ప్రతి గడప దొక్కారు, ప్రజల మనసు గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత ఇంట్లో పడుకోలే, చంకలో ఫైల్స్ పెట్టుకొని నన్ను కలుస్తాం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కలుస్తాం కానివ్వండి, అంతెందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నియోజకవర్గానికి నిధులు రావాలన్నా, లేదంటే వాళ్ళ ద్వారా అంటే పవన్ అన్న ద్వారా టూరిజం మినిస్టర్ గారికి రికమెండేషన్ చేయించుకోవాలన్నా కూడా వదిలిపెట్టకుండా పనులు చేపించే శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు. ఆమె పట్టుదలతో ఇప్పటికే 750 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. త్వరలో అనేక కార్యక్రమాలు కూడా మనం పనులు కూడా ప్రారంభించకపోతున్నాం. అందుకే ఇక్కడున్న నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం, గ్రూప్ రాజకీయాలు దూరంగా ఉండండి. పార్టీ అనేది శాశ్వతం, ఈ భూమిపైన వ్యక్తులు కాదు. సో పార్టీ ఏ పిలిపించినా దానికి కట్టుబడి ఉండాలి. గ్రూప్ రాజకీయాలు దయచేసి ప్రోత్సహించదని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నాం. 6 నిమిషాలు కష్టపడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నిలబడాలి, ముందరికి నాయకత్వాన్ని నడిపించాలి. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మేడం గారు కొన్ని కోరికలు కోరారు, నన్ను వదిలిపెట్టరు. మేడం గారు అర్బన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగుపరచాలని మేడం గారు కోరారు. తప్పనిసరిగా ఆ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి. అందరూ చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్తాం కాదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలబ్బా. మీరు చూసారా, మొన్న యాడ్ ఇచ్చా పేపర్లో, ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా ఫలితాలు వచ్చిన పిల్లలు ఫోటోలు పెట్టి యాడ్లు ఇచ్చినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అది. కానీ నేను అక్కడితో సంతోషం పడలా. నిన్న మొత్తం డిఓలో ఏపీసీలతో నేను రివ్యూ చేశా. 78% పాస్ రేట్ వచ్చింది. అందరు టార్గెట్ ఇచ్చే కనీసం వచ్చే ఎగ్జామినేషన్లో 90% తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది, ప్రత్యేకంగా శాసన సభ్యురాలపైన ఉంది. సో మేడం గారు పిలిపిస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, రిజల్ట్స్ చూపించే బాధ్యత మీది. రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ తిరిగి నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను వదిలిపెట్టరు. సో అందుకే రిజల్ట్స్ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. చెరువులన్నీ కూడా ఆధునీకరణ చేయాలని కోరారు, చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలామంది ఆయిల్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అబ్బా అంటే ఏంటిది? కొలెస్ట్రాల్. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, డయాబెటీస్. ఇంకో పక్కన సాల్ట్ ఫ్యాక్టరీ, అబ్బా బీపీ. విచిత్రం ఏంటంటే
గతంలో ఇదంతా ధనవంతులు జబ్బు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే నిరుపేద కుటుంబాలు కూడా ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతాం. ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చూసా. అప్పుడు నేను వెళ్ళి మాడితే అందరు అన్నారు, పార్కులు ఎక్కడున్నాయి, నడిచేందుకు మాకు అవకాశం ఎక్కడుంది, మేము కుటుంబం పరంగా వెళ్ళి ఎక్కడ ఉండాలంటే పార్క్కి వెళ్ళాలంటే పిల్లలతో ఎక్కడుందో అది కల్పించండి అని నన్ను కోరారు. అందుకే మంగళగిరిలో సుమారుగా 43 పార్కులు, చెరువుల్ని ఆధునీకరణ చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. అన్నీ అవులా పనులు ప్రారంభించాం, కానీ ఆ విలువ ఏంటో నాకు అర్థమైంది, ప్రజల కోరిక ఏంటో నాకు అర్థమైంది. తప్పనిసరిగా నారాయణ గారితో మాట్లాడి ఆ పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ శాసనసభ్యురాలకి నేను హామీ ఇస్తాను జరుగుతుంది. అంతేకాకుండా కార్యకర్తలందరూ ఒక విషయం నేను ఆలోచించమంటున్నాను. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అండి. ఈరోజు గుజరాత్ చూడండి ఎంత అభివృద్ధి చెందింది, ఒరిస్సా చూడండి ఎంత అభివృద్ధి చెందింది. 1995, 98, 99 అనుకుంటా ఒరిస్సాలో ఒకసారి తుఫాన్ వచ్చింది. మనం పంపించాల్సి వచ్చింది అధికారుల్ని, పోలీసుల్ని మనం పంపించి మొత్తం కరెంట్ రిస్టోర్ చేస్తాం జరిగింది. అలాంటిది ఈరోజు ఒరిస్సా ఎంత ముందరికి వెళ్ళిందో చూడండి. తలసరి ఆదాయంలో మనకన్నా ముందున్నారు. అంటే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టండి, రండి మాడుకుందాం. ఈరోజు పార్టీ ఒక వ్యవస్థ, శాసనసభ్యురాలు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ కొత్తగా వచ్చారు, ఆయన సీనియర్, గతంలో ఉత్తరాంధ్రలో అద్భుతంగా మనందరం గెలిపించిన వారు. శ్రీనివాస్ అన్న వచ్చారు, సవితమ్మ గారు కూడా ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చిలుగా మేడం గారు కూడా ఉన్నారు. సో అందరం ఉన్నాం, మన సమస్యలు పరిష్కరించదనుకున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం అభివృద్ధి చేసినాం, సంక్షేమం చేస్తే ఎన్నికలు గెలుస్తాం అనుకుంటే చాలా పొరపాటు. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక పాస్పోర్ట్, అంటే ఆ ఊరిలో వెళ్ళేదానికి పాస్పోర్ట్ రావాలి. ఆ ఊరిలోకి వెళ్ళి మానవ సంబంధాలు పెంచుకోవాలి, హ్యూమన్ రిలేషన్షిప్స్ పెంచుకోవాలి. పలకరింపు చాలా అవసరం. భుజమైన చెయ్యేసి ఎలా ఉన్నావు పెద్ద అయినా, తాత, చిన్నమ్మ అంటే చాలా మార్పు వస్తుంది. నేను నా జీవితంలో చూసా. గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్తూ మొదటిసారి కలిసినప్పుడు, అరే ఇంటికి రారా అన్నారు. నేను అనుకున్నా ఏదో అంటారులే భయ్య ఆయనకి ఎందుకు అలా. గుర్తుపెట్టుకుని మళ్ళీ 2 సార్లు అన్నారు, ఏంట్రా పిలిస్తే ఇంటికి రావా అన్నారు. అప్పుడు తెలుసుకున్నా మానవ సంబంధాల పవర్ ఏంటో. అంటే ప్రధానమంత్రి గారు అంత టైం పెట్టి సంబంధాలు పెంచుకుంటున్నారంటే ఇంకా మనందరం ఎంత కష్టపడాలండి. గ్రామ స్థాయిలో ఎలాంటి సంబంధాలు పెంచుకోండి. దయచేసి ఇక్కడున్న కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, వేదికమైన నాయకులు గమనించాలని కోరుతున్నాం.